స్వీకరింపబడిన వాడినై ఉండకపోతే, ఎన్నిక లేని వాడినై ఉండకపోతే, బలహీనుడినై ఉండకపోతే, పిచ్చోడినై ఉండకపోతే యేసయ్య నన్ను పట్టుకునేవాడు కాదేమో. కాబట్టి ఇప్పుడు నా బలహీనతలని నాకేమైనాయి? అతిశయ కారణమైనాయి. మరి ఇప్పుడు యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు, పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, తన శక్తిని నింపి వాడుకుంటున్నప్పుడు మరి నేను బలవంతుడై ఉంటే ఆయన శక్తి ఎట్లా నింపుతాడు? నేను బలహీనుణ్ణి, నా బలహీనత నేను గుర్తెరుగున్నాను కనుక శక్తిని ఆశ్రయించాను, శక్తితో నింపాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా బలహీనత నాకు అతిశయ కారణమా కాదా? అదే నేను అలా ఉండకపోతే ఆయన బలం నా మీదకి వచ్చేది కాదు. అందుకే పౌలు అన్నాడు, నా బలహీనత వల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది కనుక నా బలహీనత యందే నేను ఎక్కువగా సంతోషించి అతిశయిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి బలవంతులారా, చెప్పండి ఏమంటారు మీరు? బలవంతులారా, మీలో బలవంతులు చేతులు ఎత్తండి. అయ్యా నేను బలహీనుణ్ణి, క్రీస్తే నా బలం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది కదూ, కొట్టు ఇప్పుడు చప్పట్లు కొట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శక్తి నా మీద నిలబడకపోతే నా అంత సోదోడు, తిక్కలోడు, పిచ్చోడు, బలహీనుడు ఇంకొకడు. యథార్థం. ఆయన కృప నా మీద ధ్వజముగా ఎత్తకపోతే, ఆయన నాకు పరిశుద్ధత కాకపోతే, జ్ఞానం కాకపోతే, నీతి కాకపోతే, విమోచన కాకపోతే, ఆయన నా మీద నిలిచి ఉండకపోతే, నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లను. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన కృపగలవాడు కనుక ముందే తెలుసు, ఇడు ఎదవా అని తెలుసు, ఇడు బలహీనుడని తెలుసు, ఇడు దద్దమ్మ అని తెలుసు, ఇడు పనికిమాలని తెలుసు. అందుకే పిచ్చి మారదు వచ్చి కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నాకు తోడుగా ఉన్నాడు, నాతో కూర్చున్నాడు. కాబట్టి నేను అతిశయపడను. నా జ్ఞానాన్ని బట్టి, నా అతిశయాన్ని నేను కలిగి ఉండను. నా బలాన్ని బట్టి, నా ఎన్నికను బట్టి నాకు అతిశయం లేదు. నా అతిశయం అంతా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండినట్లు నా బలహీనత కారణమైంది కనుక బలహీనత ఎందే నేను అతిశయిస్తాను. ప్రియులారా, ఇది చాలా కీలకమైన మాట. ఇప్పుడు చెప్పండి, నేను పిచ్చిదాన్ని, మా వాళ్ళు కూడా నాకు అదే టైటిల్ ఇచ్చారు, మా ఇంట్లో ఎక్కువ శాతం నన్ను అదే అంటారు, నీ అంత సోది మోహన్ ఇంకోటి లేదంటారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను నంబర్ 1 పిచ్చిదాన్ని అన్నా. అట్ట గల్లిచ్చండి, చేతులు గల్లిచ్చండి. అవునా? అట్లయితే నిన్ను కోరుకుంటున్నాడు యేసయ్య, నిన్నే కోరుకుంటున్నాడు యేసయ్య. మీరు కూడా అన్న మా ఇంటి మొత్తంలో నాకు ఆ టైటిల్ ఉంది.